టుడే రాహుల్ మీ అందరికీ తెలుసు. ఎంతమందికి తెలుసు బాగా రాహుల్? నమస్తే టీచర్స్. మొత్తం కలుపుకొని తిన్నాం అంటే మన ఫుడ్ నాటు 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 వీర నాటు. ఏక్ దో దీన్ని అంటారు. తారనాడలో ఉన్న బెస్ట్ గేమ్ ఏంటంటే బియాండ్ ద ట్రీ. స్టార్ట్ అయ్యి యాక్చువల్లీ 1.5 months అయింది. సో ఫ్రమ్ అప్పటి నుంచి కూడా మేము ఏదైనా సెలబ్రిటీని పిలిచి ఓపెనింగ్ చేయాలనుకుంటున్నాము. అండ్ టుడే రాహుల్ మీ అందరికీ తెలుసు. ఎంతమందికి తెలుసు బాగా రాహుల్? రాహుల్ అడిగిన వెంటనే తను చాలా బిజీగా ఉంటాడు. ఈ మధ్య మీ అందరికీ తెలిసిందే. అండ్ హి యాక్సెప్టెడ్ అవర్ ఇన్విటేషన్ అండ్ వచ్చినందుకు చాలా 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 హ్యాపీ. బియాండ్ ది ట్రీ కెఫే అండ్ బిస్ట్రో కి అంటే మేము 1 month బ్యాక్ చేసాము. ఈ రోజు లైక్ గ్రాండ్ ఇనాగ్రేషన్ లో భాగంగా వి హావ్ రాహుల్ ఆస్కార్ అవార్డ్ విన్నర్. సో రీసెంట్ గా ఆస్కార్ అవార్డ్ ని కూడా తీసుకొచ్చినటువంటి సింగర్. అందరూ బాగున్నారా? హాయ్. బియాండ్ ద ట్రీ తార్నాకలో ఒక బెస్ట్ రెస్టారెంట్ కావాలి ఇది. ఎందుకంటే మీ అందరూ మంచి ఫుడ్ ఎంజాయ్ చేయాలి, ఇక్కడ మంచి అంబియన్స్ క్రియేట్ చేయాలని చెప్పి నేను అలాగే మా ఫ్రెండ్స్ సందీప్, సుశీల్, మౌనిక, శృత మేమందరం కలిసి ఈ రెస్టారెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. మంచి ఫుడ్ తినాలి, మంచి ఎక్స్పీరియన్స్ కావాలి, మంచిగా మీరు ఎంజాయ్ చేయాలి అంటే ఖచ్చితంగా బియాండ్ ద ట్రీకి రండి. మంచి ఫుడ్ ఎంజాయ్ చేయండి, మంచి ఎక్స్పీరియన్స్ మీ అందరూ పంచుకోండి. సో మీ అందరూ తెలుసు ఏదో రాహుల్ కోసం వెయిట్ చేస్తున్నారు నాకు తెలుసు. రాహుల్ మాట్లాడతారు కాసేపట్లో. బట్ ఇక్కడ ఇంతకుముందు ఇక్కడికి వచ్చి తిన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓకే, తినని వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వచ్చి తినాలి. సో మీకోసం సూపర్ డూపర్ అన్ని ఇండియన్, చైనీస్, కాంటినెంటల్ మంచి మంచి పిల్లలకు కానివచ్చు, పెద్దవాళ్ళకి కానివచ్చు, ఎన్ని రకాలంటే అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ అన్ని దొరుకుతాయి. సో ఖచ్చితంగా అందరు రండి, ప్లీజ్ తినండి. ఓకేనా? నమస్తే టీచర్స్. అందరు చాలా మంది వచ్చినారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కృష్ణ చైతన్య వచ్చేసి నా స్కూల్ నాకన్నా సీనియర్ సింగర్ అనమాట. కృష్ణ చైతన్య దగ్గర నేను చాలా చూస్తూ నేర్చుకోవడం జరిగింది గిరవాణి సార్ దగ్గర. సో ఇలా ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే నా ఒక్క ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిపి
ఈ తార్నాక్ ఏరియాలో బియాండ్ ద ట్రీ కెఫే అండ్ బిస్ట్రో ఇది కొంచెం పాష్ ఉంది మా పేరు. దీన్ని ఏమేమి దొరికితే బిర్యానీ ఉప్పు కారం గట్టి కలుపుతారా మన చెఫ్ ఫుల్ గట్టిగా దమ్మేసాడు. ఇక మనము తార్నాకలో ఫస్ట్ టైం ఇంత మంచి రెస్టారెంట్ ఓపెన్ చేయడం జరిగింది. మీరందరూ కూడా ఇదే రెస్టారెంట్ రావాలి, ఇదే రెస్టారెంట్ లో తిని బిల్లులు కట్టి హ్యాపీగా సంతోషంగా ఫ్యామిలీతోని ఎంజాయ్ చేసి మరీ పోవాలి. ప్లేస్ చాలా అద్భుతంగా ఉన్నది. అండ్ కంగ్రాచులేషన్స్ మిస్టర్ చైతన్య. ఇదో మా పార్ట్నర్స్ సందీప్ అండ్ అలాగే మీ సందీప్ అనేది ఇక్కడ మీ అందరు పార్ట్నర్స్ కి కంగ్రాచులేషన్స్. సుశీల్ గారు కంగ్రాచులేషన్స్. మా ఫ్రెండ్ చూడు బియాండ్ ద ట్రీ చూడు దాంట్లో బిర్యానీ చూడు మటన్ ముక్కలు చూడు. ఆహా మొత్తం కలుపుకొని తిన్నాం అంటే మన ఫుడ్ చూడు నాటు 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 ఊర నాటు 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 ఊర నాటు పొలం పట్టు దుమ్ములోన పొట్ల గిట్ట దూకినట్టు పొలే అమ్మ జాతరలో పోతరాజు ఊగిన కిరు సెప్పులేసుకొని కర్ర సాము వేసినట్టు పల్లి సెట్టు నీడలోన కుడముకు కూడినట్టు ఎర్ర జొన్న రొట్టెలోన మిరప దొద్దు కలిపినట్టు అందరు కలిసి మన ఫుడ్ చూడు రెస్టారెంట్ చూడు వీళ్ళందరి క్యాంటీన్ చూడు మొత్తం కలిపి రెస్టారెంట్ విసాయించిన అంటే నాటు 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 ఊర నాటు. థ్యాంక్ యూ సో మచ్ చిచ్చాస్. థ్యాంక్ యూ అందరికి. మొత్తానికి చాలా చాలా జనం ఇంతమంది వస్తారు యాక్చువల్లీ అనుకోలేదు. కాకపోతే రాహుల్ వస్తున్నప్పుడు వస్తారని తెలుసు కానీ అంటే అక్కడ ఫ్యామిలీ క్రౌడ్ ఎక్కువ ఉంటారు కదా, అసలు వస్తారా బయటికి ఏంటి అనుకున్నాం. మొత్తానికి అయితే అక్కడ కనిపిస్తుంది కదా మొత్తం ఇట్లా అద్దం పగిలిపోతాం భయం వేస్తుంది అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. సో రాహుల్ నాకు మా పెళ్ళి కాకముందు నుంచి కూడా తెలుసు. చాలా చాలా ప్రోగ్రామ్స్ చేసాము అండ్ మస్తు జోకులు వేస్తాడు రాహుల్. నేను చాలా జాన్ జిగిరి దోస్తులు. వీళ్ళు అంటే మా ఆయన రాహుల్ అయితే ఇంకెప్పటి నుంచో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ రాహుల్, నిజంగా థ్యాంక్స్. నువ్వు చాలా పెద్ద స్థానానికి వెళ్ళావు, చాలా పెద్ద స్థాయి రీచ్ అయ్యావు. అయినా కూడా డౌన్ టు ఎర్త్ అనే ఒక మాటను నిజం చేసి మేము పిలిచిన వెంటనే చాలా క్యాజువల్ గా మాట్లాడుతుంది మృదుల, ఇంత సీన్ లేదు. ఇప్పుడు జనరల్ క్వశ్చన్స్ కి రా. ఓకే సరే, ఫుడ్ ఎట్లుంది చెప్పు మరి. ఫస్ట్ నో డౌట్ చికెన్ తిన్న స్టార్టింగ్ ఏమో అది మన కాన్ఫ్లెక్స్ చికెన్ వస్తున్నాయి ఐటమ్లు మొత్తం. కాజు చికెన్ ఆథెంటిక్ హైదరాబాద్ ఉందా? మనకి అన్ని టేస్ట్లు వస్తాయి. అంటే ఆంధ్ర సైడ్ శ్రీకాకుళం బాగా వస్తాయి, ఆ టేస్ట్లు వస్తాయి. ఎందుకంటే మన దగ్గర గోంగూర చికెన్ రైస్ ఉంది, అది కూడా మంచిగా అంటే శ్రీకాకుళం సైడ్ టేస్ట్ కూడా ఇక్కడ కూడా దొరుకుతున్నాయి. కొత్త టేస్ట్ ప్రెజెంట్ చేస్తారు తార్నాక గ్యాంగ్ కి. నాట్ ఈవెన్ తార్నాక, ఐ విష్ హైదరాబాద్ మొత్తం పాకాలి ఇదంతా. ఓపెన్ మోర్ అండ్ యాక్చువల్లీ ఈ ఐడియా స్టార్ట్ అయింది మన ఈ శృతాన్ తర్వాత మనం వాళ్ళు ఇంకా మేజర్ వర్క్స్ వీళ్ళు ఎక్కువ చూసుకుంటారు. ఇక మన ప్రొఫెషనల్ ఎట్లుంటాం మనం తెలుసు, సింగింగ్ లో బిజీ ఉంటాం, మనం బిజీ ఉంటాం కాబట్టి మేజర్ వర్క్ ఇగో వీళ్ళే ఎక్కువ చూసుకుంటూ ఉంటారు. ఏది లేదు, నో రెస్టారెంట్ ఈ సరౌండింగ్ అదే ఒక 5 కిలోమీటర్ అంబియన్స్ లో
అంటే ఈ అంబియన్స్, ఇలాంటి కైండ్ ఆఫ్ స్ప్రెడ్, ఇలాంటి కైండ్ ఆఫ్ క్యూజిన్ అసలు ఇంటీరియర్స్ కూడా అదిరిపోయినాయి. అంటే బంజారా హిల్స్ వైపు ఇట్లాంటి కెఫేలు ఎక్కువ చూస్తాం మనం జనరల్లీ. అవును, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ వైపు చూస్తూ ఉంటాము. బట్ అవును, మొత్తం దగ్గర ఉండి పాపం నిద్ర లేకుండా అన్ని రకరకాల ఎలర్జీలు తెచ్చుకొని మరి మొత్తం సెట్ చేసుకుంటారు. ప్రాపర్ ఫర్నిషింగ్ కూడా అసలు ఎక్స్ట్రాడినరీ ఉన్నది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే ఇంత పెద్ద ఇదని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ పైన కూడా ఉంది, లైక్ పార్టీలు అవి కూడా చేసుకోవచ్చు. పైన కూడా కొంతమంది ఉంటారు కదా మనకి. నా ఫ్రెండ్స్ ఉంటారు కొంతమంది, వాళ్ళు వస్తే ఎట్లా పరిస్థితి? రమ్మను. అట్లా కాదు, డే లైసెన్స్ తీసుకోవచ్చు. మనకి డే లైసెన్స్ ఆడు ఉంటుంది. సహాయం చేసాడు, ఆ మాత్రం మేము తీసుకురాలేమో చెప్పు, తీసుకొస్తాం ఖచ్చితంగా. తింటుంటే కూడా నేను అంటే మజాక్ ఆడతలేను, చాలా ఎమ్మీగా ఉంది ఫుడ్ అయితే. అండ్ కాజు చికెన్, పాస్తా, ఇంతకుముందు చికెన్ కార్న్ఫ్లెక్స్ చికెన్ ట్రై చేసిన, అది చాలా బాగున్నది. నాకు తెలిసి ఇంకా బిర్యానీ సంథింగ్ వస్తున్నట్టుంది. బట్ ఈ స్టార్టర్లకే చుక్కలు చూపిస్తున్నాం. అండ్ ఐ మీన్ యూనో మెయిన్ కోర్స్కి ఏముంటుందేమో. ఇది కూడా మా దగ్గర స్పెషల్. మనకి ట్రిపుల్ ఆర్ ఎట్లనో ఇది డబుల్ ఆర్, ఆర్ఆర్ చికెన్. ఇది ఆర్ఆర్ అదో ట్రిపుల్ ఆర్ కలిసి. సో ఆర్ఆర్ చికెన్ ఇది. చికెన్ టేస్ట్ చేస్తున్నా. ఇక్కడ ఓన్లీ డైనింగ్ కాకుండా మీ హోస్ట్ ఆల్ పార్టీస్, బర్త్డే పార్టీస్, కిటీ పార్టీస్, ప్రీ వెడ్డింగ్ ఈవెంట్స్ అన్నీ అవుతాయి. అసలు ఇక్కడ వెడ్డింగ్ ఏంది నమ్ముతా? మొన్న ఒక క్రిస్టియన్ వెడ్డింగ్ ఇక్కడే సేమ్. ఇక్కడ మనం స్టే చేసినాం కదా, అక్కడ వాళ్ళు స్టేజ్ డెకరేట్ చేసుకున్నారు. అక్కడే స్టే చేసేసుకొని అక్కడ రింగ్స్ మినీ హాల్ లాగా కూడా, మినీ బ్యాంక్వెట్ హాల్ లాగా కూడా యూజ్ చేసుకున్నారు. వాళ్ళ గ్యాదరింగ్ చిన్నగా ఉండే, బట్ వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారు. వాళ్ళ వెడ్డింగ్ చాలా మెమరబుల్ గా అయిందని చెప్పి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అప్రాక్సిమేట్లీ ఎంత మంది క్రౌడ్ పట్టవచ్చు ఇక్కడ? ఈజీగా మనకి పార్టీస్ చేసుకుంటే 200 కంఫర్ట్ జోన్. ఓఎస్ అబ్సల్యూట్. పైన కూడా ఉంది, పైన కూడా ఇంకా ఇక్కడ ఉంది. ఐ మీన్ నాకు తెలిసి ఏరియా వాళ్ళు ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు. మంచి కంఫర్టబుల్. టేస్ట్ మాత్రం అందరికన్నా ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టేస్ట్ చంపేసి. టేస్ట్ మాత్రం ఎక్స్ట్రాడినరీ. ఇంకోటి వచ్చింది ఐటమ్ ఏంటది? ఒక రెస్టారెంట్ లో నాటు చికెన్, పాస్తా, పిజ్జా, డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిషెస్ నాకు తెలిసి మొత్తం ఈ ఏరియాలో కూడా ఎక్కడ లేకుండొచ్చు. నార్మల్ గా రెస్టారెంట్స్ లో అయితే ఏముంది, అక్కడ ఉండాలి, ఎటు పోకుండా ఉంటుంది చిన్నపిల్లలకి కూడా. అయితే మీకు అన్ని గేమ్స్ ఉన్నాయి, ప్లస్ ఏంటంటే అటు వెళ్ళొచ్చు. ఇంకోటి పేరెంట్స్ కి అన్ని సేఫ్ సైడ్. ఇంకా ఇది ఎగ్జాక్ట్లీ లొకేషన్ కూడా ఒకసారి మీరు కెమెరాలో చెప్పాలి. అంటే ఇప్పుడు ఆన్ స్పాట్ ఎగ్జాక్ట్లీ ఎక్కడ వస్తుంది ఇది? ఐ మీన్ తార్నాక హనుమాన్ నగర్ బిహైండ్ విజయ్ డైరీ వస్తుంది, నియర్ సండే మార్కెట్, బియాండ్ ద ట్రీ కెఫే అండ్ బిస్ట్రో. స్పోర్ట్స్ పేర్ అని టైప్ చేసినా స్పోర్ట్స్ పేర్ అని టైప్ చేసినా మీకు గూగుల్లో వచ్చేస్తుంది. ఏంటిది? ఏషియన్ వడగాలి. సో గైస్ పిజ్జా టేస్ట్ చేస్తున్నా. ఆహా, ఈ బేస్ కూడా మనమే చేస్తాం. ఇంకో హైలైట్ న్యూస్ తెలుసా? మన దగ్గర అసలు మేము బయట అజినోమోటో వాడతారు కదా, టేస్టింగ్ సాల్ట్. మన దగ్గర వాడం. నో టేస్టింగ్ సాల్ట్, నో ఫుడ్ కలర్స్ కూడా వాడం. ఆర్గానిక్ మెయింటైన్ చేస్తాం మొత్తం. అంటే ఇంకా ప్రాపర్ టేస్ట్ ఇచ్చి ప్రాపర్ కొంచెం హెల్తీ. ఇది గ్రేట్ ఇనిషియేటివ్. అండ్ చికెన్ కూడా హలాల్ కదా? 100% హలాల్. హలాల్ చికెన్, మటన్ చికెన్ మా తెలియదు. చికెన్ కాదమ్మా, మటన్. బోత్ హలాల్. హలాల్ మటన్ ఉంటుంది. హలాల్ మటన్ ఉంటుంది కదా. ఉంటుంది కదా. ఏంటది? ఏం సాల్ట్? కడుపు ఉబ్బే సాల్ట్. అజినోమోటో. అజినోమోటో లేదు కదా అసలు మన దగ్గర కిచెన్ లోనే ఉంటుంది. మీకు బ్లోటెడ్ అనిపించదు, టమీ ఫుల్ అనిపించదు. అది కిచెన్ లో కనిపిస్తే బిల్ మాఫ్. అయితే పని చేయండి, ఆ సాల్ట్ పట్టుకొచ్చి బిల్ మాఫ్ చేసుకోరు. సాల్ట్ డిఫరెంట్ ఉంటుంది, మన సాల్ట్ టేస్టింగ్ సాల్ట్. బా, గోలీ సోడా కూడా ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం చూస్తున్నా సార్. ఇక్కడ ఎక్కడ దొరకదా గోలీ సోడా? ఫ్లేవర్స్ ఉన్నాయి మన దగ్గర. ఇంకా 6 ఫ్లేవర్లు ఉన్నాయి.
చిన్న ఉన్నప్పుడు ఎప్పుడో తాగుతుండే కదా ఈ గోలీ సోడా. ఎంత బాగుంది తెలుసా కాంబినేషన్. నీకు ఆరెంజ్ ఫ్లేవర్ ఉంది, బ్లూబెర్రీ ఉంది, జీరా ఉంది, జింజర్ లెమన్ ఉంది, మస్తు ఫ్లేవర్స్ ఉన్నాయి దాంట్లో. రాహుల్ నీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అని చెప్పు. రాహుల్ సూపర్ సింగర్ లో జడ్జి లాగా కూడా మరికొద్ది రోజుల్లో మనందరికి కనిపిస్తాడు. ఆల్రెడీ స్టార్ట్ అయింది. టెలికాస్ట్ అయిపోయిందా? ఇంట్రొడక్షన్ ఎపిసోడ్ అయింది కదా? 2 episodes అయినాయి. అవునా? ఓకే సూపర్. అయితే నేనే చూసాను. పెద్ద పులి డాన్స్ డాన్స్ అప్పుడు చూసి మామూలుగా ప్రోమో ఏమో అనుకున్నాను. పార్టిసిపెంట్స్ మంచిగా పాడుతున్నారు. ఇలాంటి ఏరియాలో ఐ మీన్ ఇక్కడ ప్రాపర్ నాకు తెలిసి అన్ని కాంటినెంటల్, చైనీస్, ఎవ్రీథింగ్ ప్రాపర్ ఆథెంటిక్ హైదరాబాదీ. ఏక్ దో దీన్ని అంటారు. తారనాకలో ఉన్న బెస్ట్ గేమ్ ఏంటంటే బియాండ్ ద ట్రీ. Congratulations, Beyond the Tree. Hope it will become a very big success and open more and more branches. Explore Hyderabad, make Hyderabad people to eat your food. I wish it will become a very great success. Congratulations to each and everyone. Thank you. మయ మొత్తానికి రాహుల్ కార్ ఎక్కి వెళ్ళిపోయేదాకా కొంచెం టెన్షన్గా ఉండింది. సో వీఆర్ వెరీ హ్యాపీ అండి. చాలా బాగా జరిగింది. యాక్చువల్లీ లాంచ్, గ్రాండ్ లాంచ్ యాక్చువల్గా చాలా ముందే చేద్దాం అనుకున్నాము, కుదరలేదు. ఇట్ హ్యాపెండ్ నౌ. సో క్రిస్మస్ సందర్భంగా ఆ దేవుడే మాకు ఇంత మంచి అవకాశాన్ని కల్పించాడని చెప్పాలి. సో రాహుల్ మాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. సో ఈరోజు క్రిస్మస్ కాబట్టి నిజంగా ఆ దేవుడి ఆశీస్సులే ఉన్నాయని అనుకోవాలి. సో బియాండ్ ద ట్రీ వచ్చేసేయండి. తార్నాకలో విజయ డైరీ వెనకాల స్పోర్ట్స్ స్క్వేర్ అకాడమీలో, అంటే అన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ మా బియాండ్ ద ట్రీ కెఫే అండ్ బిస్ట్రో ఉంది. యూ గెట్ ఎవ్రీథింగ్ అండి. రాహుల్ చెప్పాడు కదా, లైక్ పక్కా హైదరాబాద్ దమ్ బిర్యానీ నుంచి, బగారా రైస్ నుంచి, పిల్లలు ఇష్టపడే పిజ్జా, బర్గర్, నూడిల్స్, ఫ్రైడ్ రైస్ నుంచి ఇలా వీ హ్యావ్ ఎవ్రీథింగ్. సో ఆల్రెడీ నేను మన కెఫే లాంచ్ వీడియోలో చెప్పాను, నా కెఫే టూర్ చేసినప్పుడు చాలా బాగుంటుంది ఫుడ్ అని చెప్పి. సో రండి, సో టేస్ట్ చేయండి, ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.